ఒకడు కారులో వెళ్తున్నాడు. ఎదురుగుండా ఒక టూ వీలర్ మీదొచ్చి గుద్దాడు. కారు అతను రైట్ రూట్‌లోనే వెళ్తున్నాడు. టూ వీలర్ అతను రాంగ్ రూట్‌లో వచ్చి గుద్దాడు. పడిపోయి దెబ్బ తగిలేది టూ వీలర్ అతనికి. వెంటనే చుట్టూ ఉన్న జనం కారోడి మీద పడతారు. నీ కళ్ళు నెత్తికెక్కినయి ఇది. అంతేగాని రాంగ్ స్టెప్‌ని పట్టించుకోరు. ఇప్పుడు ఇరాన్, అమెరికాల విషయంలో జరుగుతుందదే. ఇరాన్ రాంగ్ రూట్‌లో ప్రయాణం చేస్తుంది. 40 సంవత్సరాలుగా ఆళ్ళ దేశ ప్రజల్ని చంపేస్తోంది. మతరాజ్యాన్ని స్థాపించడం కోసం మూర్ఖత్వంగా వెళ్తోంది. పార్సీల రాజ్యం కాస్త ఇస్లామిక్ రాజ్యంగా మార్చే క్రమంలో లక్షల మంది ప్రాణాలు తీసింది, ఉరి తీసింది, హత్యలు చేసింది, దుర్మార్గాలకు పాల్పడింది. అది రాంగ్ స్టెప్పే గదా! ఆ రాంగ్ స్టెప్ ఇంపాక్ట్ చివరికి హార్ముజ్ జలసంధిని దిగ్బంధించాలనుకోవడం, దాంతో పాటు ఆహ్, అరడజను ఉగ్రవాద సంస్థలను సృష్టించి ఇజ్రాయెల్‌కి థ్రెట్ క్రియేట్ చేయడం. ఇజ్రాయెల్‌ని ఇబ్బంది పెడితే అది పడుండాలా వీళ్ళ కోసం? ఎప్పుడు బిగినయింది వీళ్ళ గొడవ? ఇజ్రాయెల్ లోపలికి చొరబడ్డటువంటి హమాసు, హెజ్బుల్లా తీవ్రవాదులు అక్కడ వాళ్ళని కిడ్నాప్ చేసి, చంపేసి, అత్యాచారాలు చేసి, నగ్నంగా ఊరేగించినప్పుడు. అది తప్పని ఇరాన్ ఖండించిందా? పైగా సమర్థించింది. చేయించిందదే. పైగా బ్లాక్‌మెయిల్ చేసింది. మరి ఊరుకుంటారా అవతలోళ్ళు? చూస్తా ఊరుకోవాలా? ఆ రాంగ్ స్టెప్ ఫలితమే ఈ రోజున ఇరాన్‌లో ఖొమైనీ చావు. హెజ్బుల్లా సర్వనాశనం, హమాస్ సర్వనాశనం, హౌతీ సర్వనాశనం. చూస్తా ఊరుకునేటటువంటి సన్నాసులు కాదు ఇజ్రాయెల్‌లో ఉంది. సీము నెత్తురు పౌరుషం ఉన్నటువంటోళ్ళు. అది చూపించారు అదేంటో. దానికి తోడు అమెరికా నిలబడింది. తప్పు చేసింది ఇరాన్. తప్పక దాడి చేస్తోంది అమెరికా, ఇజ్రాయెల్. దీన్ని ఎలా కావాలంటే అలా వక్రీకరించుకునే మేధావులు, దాన్ని వక్ర బుద్ధితో చెప్పేటటువంటోళ్ళు ఉన్నారు. వాళ్ళ కర్మకాళ్ళను వదిలేద్దాం. మత పిచ్చ లేదా మత బుజ్జగింపు కోసం తప్పుని ఒప్పుగా చిత్రీకరించే వాళ్ళు ఉన్నారు. ఇరాన్ మీద దాడి చేయడం తప్పే. ఎప్పుడది? ఇరాన్ సక్రమంగా ఉంటే చివరికి సొంత ప్రజల ప్రాణాలు కూడా తీసేటటువంటి నీచమైనటువంటి వ్యవస్థలో ఉన్నదక్కడ. సరే అది పక్కన పెడితే, ఇప్పుడు ఇరాన్ గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఆయిల్ క్షేత్రాలతో పాటు డీశాలినేషన్ ప్లాంట్లు ధ్వంసం చేస్తదట. అలాగే హార్ముజ్ జలసంధిని మూసేస్తది. ఇంకో పక్కన అవతల ఉన్నటువంటి బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలోనూ జామ్ చేసేస్తదట. హౌతీలను పెట్టేసేసి సౌదీ అరేబియా దగ్గర జామ్ చేస్తదట. చూస్తా ఊరుకుంటారా? ఈళ్ళేమన్నా పెద్ద పుడింగిలా? ఎన్ని రోజులు? వీళ్ళు ఒక ఉగ్రవాదులు. ఇరాన్ అనేది ఉగ్రవాద దేశం అది. ఉగ్రవాద కార్యకలాపాలు అది చేసేది. మతం ముసుగులో ఉగ్రవాదం చేస్తుందది. ఊరుకుంటారా? కొన్ని రోజుల పాటు అవతలోడు భయంతో, మొహమాటంతో ఆగుతున్నాడు. అందరూ కలిస్తే సర్వనాశనం అయిపోతుంది. అది గుర్తించి ఇప్పటికైనా బాధ్యతగా మెలగాల్సిన అవసరం ఇరాన్‌కే ఉంది.